महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ 4 రోజులు కూడా వీరికి చంద్రబలం అనుకూలంగా ఉందో కొంచెం పర్వాలేదు. ఈ వారం నుంచి న్యాచురల్ చేంజెస్ ఏమైతే వచ్చాయో వాటి విషయానికి వస్తే కుజుడు ఈ వారం నుంచి తృతీయంలోంచి రాశ్యాధిపతి ఉచ్చస్థితి నుంచి 4th హౌస్కి మారుతున్నారు. సో డెఫినెట్లీ ఇప్పటిదాకా ఉన్న కుజబలం ఈ వారం వరకు కూడా, అంటే ఈ వారం ఎంటర్ అవ్వక ముందు వరకు కూడా ఉన్న కుజబలం చాలా గొప్పది, మీకు మంచి విల్ పవర్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. బట్ ఈ వారం నుంచి ఎప్పుడైతే కుజుడు మీకు చతుర్థ స్థానంలోకి, ఇక్కడ రవి, కుజ, రాహులు మెయిన్గా చూస్తే రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది అని మీకు ముందే చెప్పాను, చాలా వీడియోస్ చేసాం అన్ని రాశులకి విడివిడిగా కూడా. సో అది ఈ వారం ఎక్కువ ఇంపాక్ట్ దాన్ని బయటపడుతుంది మనకి. ఎప్పుడైతే కుజుడు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడో డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ కావచ్చు, గృహ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గొంతలో గొయ్యిలో తవ్వితే మనకి ఎలా డిస్టర్బెన్స్డ్గా ఉంటుందో అలాంటివి ఫేస్ చేసే ఆస్కారాలు కావచ్చు. అలాగే రవి లాంటి ఒక ప్లానెట్ కూడా ఈ రాశి వాళ్ళకి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ వృశ్చిక రాశి. రాహుతో కంజక్టే 4th హౌస్లో ఉండటం వల్ల జాబ్లో ఇన్నర్ పీస్ ప్రశాంతత తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో డొమెస్టికల్ రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ రీత్యా మీరు సెలవు పెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు, తద్వారా కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాలను, గృహ పరిస్థితులకు సంబంధించి ఇన్నర్ పీస్ సరిగ్గా లేకపోవటం, సమ్ హీట్ అండ్ హాట్ అగ్రెసివ్ ప్లానెట్స్ అయిన రవి, కుజ, రాహు కూడా అంత అనుకూలించే గ్రహం కాదు అర్ధాష్టమంలో. సో దీనివల్ల యూ ఫీల్ లాట్ ఆఫ్ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మనకు కొంచెం బాగుండకపోతే ఎంత ఇరిటేటివ్గా ఫ్రస్ట్రేటివ్గా ఉంటామో, సో లైక్ దట్ అలాంటి సిచ్యువేషన్స్ లాంటివి వాహనాల కొనుగోలు అమ్మకాల్లో కానీ, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, మదర్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 6వ ఇంటి నుంచి 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ వారం నుంచి కరెక్ట్గా కుజుడు ఆ రాశ్యాధిపతి చతుర్థంలోకి మారుతున్నాడు. సో కాబట్టి వాహనాలు నడిపే విషయంలోనూ, డొమెస్టికల్ అట్మాస్ఫియర్ విషయంలోనూ కొంచెం ఇన్నర్ పీస్, ప్రశాంతత, కూల్గా ఇంటి ఎన్విరాన్మెంట్ని హాట్ అండ్ హీట్గా కాకుండా కూల్గా ఉంచడం కోసం ప్రతి వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఏకాభిప్రాయంతో చక్కగా అందరినీ కూడా కొంచెం కలుపుగోలుగా ముందుకు వెళ్ళడం అనేది ఇంటికి సంబంధించిన విషయాల్లో మంచిది.
ఇక మంగళ బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నారో ఆ రాశ్యాధిపతి శుక్రుడు మళ్ళీ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి చతుర్థంలో ఉన్నారు. ఓకే, చతుర్థంలో ఉన్న శుక్రుడు బుధుడు మళ్ళీ జనరల్గా యోగిస్తారు. సో ఇక్కడ శుక్రుడు బుధుడి యొక్క యుతి మొన్నటి వరకు బాగానే ఉంది, 13వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో. కానీ 13 నుంచి రవి రావటం, 23 నుంచి కుజుడు రావటం వల్ల సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. గురు శుక్రవారాల్లో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. డెఫినెట్గా ఇక్కడ గురు శుక్రవారాల్లో సంతానపరమైన విషయాల్లో ఏంటి, పిల్లల హెల్త్ పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో సమ్ లాస్ వచ్చిన ఫీలింగ్ లాంటిది, ఇలాంటివి మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. జాబ్లో చాలా జాగ్రత్తగా మనం పనిచేసిన మీ క్రియేటివిటీ బాగుండలేదనో, వర్క్ ప్రోగ్రెస్ బాగుండలేదనో, ఇలా ఏవో మాటలు పడాల్సి రావడం లాంటివి, దీని ద్వారా మీ ఇన్నర్ పీస్ కొంచెం స్ట్రగుల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి గురు శుక్రవారాల్లో. సో కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్యం, వెలుగునిచ్చేది. ఓకే, గురువు గారు బలం లేదు, గురువు గారు అష్టమంలో ఉన్నారు, అర్ధాష్టమంలో రవి కుజులు లాంటి పాపగ్రహాలు వస్తున్నాయి. సో ఈ వీక్ చాలా జాగ్రత్తగా తీసుకుని ప్రతి విషయంలోనూ, వాహనాలు నడిపే విషయంలో కానీ, అటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం కొంచెం జాగ్రత్తగా స్మూత్గా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం, మోసపోకుండా. వారాంతానికి చూస్తే కనుక 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఇది ఆయన ఓన్ హౌస్. గత 2-3 వారాల దాకా ఉన్న లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్ కావచ్చు, సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ, కొలీగ్స్తో కానీ, ఇక్కడ ఉన్న హెవీ హెక్టిక్ వర్క్ కావచ్చు, విపరీతమైన తిరుగుడు కావచ్చు, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి రావడం కావచ్చు. ఇవన్నీ కొంచెం తగ్గేరా అనిపిస్తుంది కానీ, బట్ రవి కుజుల రాహు యొక్క ఇంపాక్ట్ మాత్రం 4th హౌస్లో ల్యాక్ ఆఫ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత ఎక్కడో కొట్టేస్తుందిరా అన్నట్టు ఉంటుంది. కాబట్టి రవికి జపా కుసుమ సంకాసం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.